హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. వాళ్ళ సువార్తను మొయ్యాలి. మనం యేసయ్య నామాన్ని మొయ్యాలి, యేసయ్య రాజ్య భారాన్ని మొయ్యాలి, యేసయ్య సువార్త భారాన్ని మొయ్యాలి. యేసయ్య సువార్త భారం అంటే, యేసయ్య భారం అంటే ఇవాళ తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. యేసయ్య భారం మోయటం అంటే, సువార్త భారం మోయటం అంటే పెద్ద ప్రసంగం చేసి వెళ్ళిపోయి పడుకుని నిద్రపోతాం అనుకుంటున్నారు ఇవాళ చాలామంది. సువార్తను మోయటం అంటే సువార్త చెప్పి అందరితో ముగించుకోవటం కాదు. పునాది వేయాలి, ఇంటికంటే పునాది వేసి పడుకుని నిద్రపోతే ఇల్లు వచ్చొద్దా? అంటే పునాది వేయాలంటే పునాది వేసేసి పడుకున్నాడంట, ఇల్లు దానంతట వచ్చేస్తుందా? పునాది వేసినోడు ఏం చేయాలి? కట్టద్దు. ఎవరు? గవర్నమెంట్ వాళ్ళేమో సిమెంట్ ఇస్తే, పక్కింటి వాళ్ళేమో ఇసుకిస్తే, ఎదురింటి వాళ్ళేమో ఇటుకలు ఇస్తే నువ్వు కడతావా? మేస్త్రులు వచ్చి కడితే నువ్వు అల్లులు అంటావా? అది అనుకుంటున్నారు సేవ అంటే. సేవ అంటే అదే అనుకుంటారండి చాలామంది. అందరూ కానుకలు ఇచ్చేస్తుంటే పాస్టర్ గారు సేవ చేస్తున్నాడయ్యా, ఇందులో పెద్ద గొప్పే ఉందన్నాడు ఆయన. డబ్బులతో సేవ చేసేటట్టుంటే బోల్డ్ సేవలు చేసేవాళ్ళు ఉంటారు. మీరు కూడా చేయొచ్చు కదా మరి. అప్పుడు డబ్బులతో అట్ట చేస్తారండి సేవ. కన్నీరు లేకుండా, వేదన లేకుండా, భారం లేకుండా, బాధ్యత లేకుండా, విజ్ఞాపన లేకుండా సేవ చేయలేము. సేవ అంటే చులకనైపోయింది ఈ రోజున మనుషులకి. సేవ అంటే బహిరంగ కనపడితే కనపడుతుంది, కానీ స్టేజ్ దిగిన తర్వాత ఉన్న సేవ ఏంటి? కానీ 24 గంటలు ఏదో ఒక పని. ప్రతి క్షణం ప్రభుతో లింక్ అయి ఉండటమే దేవుని సేవ అండి. ప్రతి పని నాకు రాదు, నాకు చేత కాదు, నాకు శక్తి లేదు, నాకు బలము లేదు, నేను చెయ్యను అని చెప్పేవాడు దేవుడికి పనికిరాడండి. భారం మొయ్యవటం అంటే ఎత్తుకున్న భారాన్ని కింద దింపడానికి లేదండి. నేను అనేకసార్లు చెప్తాను ఈ సంఘంలో ఉన్న వారికి కూడా, మీరు ఏదైనా బాధ్యత సేవలో తీసుకుంటే చివరిదాకా మొయ్యండి, లేదంటే చేత కాదని పక్కన పెట్టండి. అంతేగాని ఆఫ్ అండ్ ఆన్లో సేవ చేసే వాళ్ళ వలన దేవుని నామానికి నష్టం కలుగుద్ది, దేవుని పరిచర్యకు కొరత కలుగుతాడు. సగం మనసుతో చేసే పనులు దేవునికి పనికిరావండి. మీరు ఏ ఉద్యోగమైన మీకు ఇష్టమైతే చేయొచ్చు, లేకపోతే మానవచ్చు. మీరు 8 అవర్స్ బుక్ చేసుకొని 8 అవర్స్ చేసి ఊరుకోవచ్చు, కానీ దేవుడికి నువ్వు కావాలన్నప్పుడు ఈజ్ ఆస్కింగ్ ఫర్ నాట్ 8 అవర్స్ డ్యూటీ, నాట్ 4 అవర్స్ డ్యూటీ, నాట్ 12 అవర్స్ డ్యూటీ. హీ వాంట్స్ యూ 24/7. ఎప్పుడు పిలిచినా, ఎప్పుడు చెప్పినా, ఒక ఎమర్జెన్సీ డాక్టర్ ఎట్టుంటాడో చూడండి, ఎనీ టైమ్ హ్యాస్ టు బి రెడీ. కాల్ వచ్చిందంటే ఉరుకులు పరుగులు వెళ్ళాల్సిందే. అది భార్య బర్త్డే అవని, వాళ్ళ బిడ్డకు పుట్టినరోజు అవని, ఆయన పెళ్లి రోజు అవని. అది కుదరదే, వాళ్ళ పెళ్లి రోజు అని అంటే కుదరదు అసలు. ఒక నిజమైన దైవజనుడు అలా ఉండాలి. ఏమంటారు, బొటన వేలు మీద నిలబడ్డాడుగా ఉండాలి. పరిగెడతాడు చూడండి, వాళ్ళు పరిగెట్టే వాళ్ళు ఎట్ట పరిగెడతారు, ఎట్లా నిలబడతారు తెలుసా, నిలబడతారు తెలుసా. విజిల్ వచ్చిందంటే సరే ఎక్కడ ఉంటారు భయ్యలు, అక్కడ ఉంటారు. విజిల్ వేసారా పరిగెత్తాలా? వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతున్నాను. ఎనీథింగ్ పుట్ నెక్స్ట్, పుట్ గాడ్ ఫస్ట్, దెన్ గాడ్ విల్ యూజ్ యూ అండ్ హిస్ నేమ్. ఆయన నామం నిన్ను ఆశీర్వదిస్తాడని నేను చెప్పనండి. దేవుడి పని చేస్తే ఆశీర్వదిస్తారు రండి అని నేను చెప్పను. దేవుడి పని చేస్తే కష్టాలు వస్తాయి, సులువు మొయ్యాలి, నిందలు అవ్వాలి, నిన్ను నువ్వు చిత్రహింస చేసుకోవాలి, నిన్ను చంపుకోవాలి. నువ్వు దేనికైనా సిద్ధపడాలి. పొట్టగాలినా సిద్ధంగా ఉండాలి, కళ్ళు ఎండినా సిద్ధంగా ఉండాలి. అఫ్కోర్స్ సంతోషం ఉంది, ఆనందం ఉంది, తృప్తి ఉంది. దానికి సిద్ధం, దీనికి కాదంటే కుదరదు. దేనికైనా నేను సిద్ధం అన్నవాడే ప్రభువుకు పనికి వస్తాడు.
గాడిద చాకరీ చేసేవాళ్ళు కావాలి దేవుడికి. ఎవరు కావాలి? గాడిద చాకరీ చేయిస్తున్నాడయ్యా. మా ఆయన నన్ను ఇంట్లో అంటే చెప్తారు కొంతమంది స్త్రీలమ్మా, అలాంటి వాళ్ళే కావాలి. భర్త కోసమే గాడిద చాకరీ చేస్తే, విలువ పెట్టి కొనబడిన మనం, తన రక్తంలో విమోచించబడిన మనం, ఆయన కొరకు నేను దేనికైనా సిద్ధం అనలేమా? అందుకే రావటం లేదు కదా. అక్కర్లా. ప్రభువు నాకు కావాలనుకున్న వాళ్ళందరూ వచ్చుంటే ప్రభువు రాకడ ఎప్పుడో వచ్చేసి ఉండేదండి. ప్రభువు పిలిచిన పిలుపుకు లోబడిన వాళ్ళందరూ నిజంగా ప్రభువు అడుగు జాడల్లో పరిచర్య చేస్తుంటే ఇవాళ యేసు నామము ఎరగని వారు భూలోకంలో ఉండుండరు. ఎస్, నేను నమ్మిన వారిలో కొందరు నన్ను మోసం చేశారు, వెళతానని చెప్పి వెనక్కి తిరిగారు. ఇప్పుడు కూడా అడుగుతున్నాడు, మీరైనా, మీలో ఒకరైనా వెళ్తారా? నా ప్రేమను చెబుతారా? నా సువార్తను మోస్తారా? బుదిగంతముల వరకు నా సువార్తను అందించవలసిన భారం, నా రాకడ తామసమవుతున్నానికి కారణం అదే. సకల జనులకు సువార్త ప్రకటించే వరకు ఆయన రాకడ తామసమవుతుంది. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మా వైపు చూడు నాయన. ఎన్నో సంవత్సరాలుగా నీ మాటలు వింటున్నా, నీ బిడ్డలను చూడయ్యా. నువ్వు చెప్పేది మాకు అర్థం కాకపోయినా నువ్వు చెప్పినట్టు చేసే మనసు మాకు దయచేయ్యా. నువ్వు మమ్మల్ని కోరుకుంటున్నప్పుడు మేము సాకులు చెప్పకుండా, ఎదిగో నీ దాసుడను, ప్రభు చిత్తము చప్పును జరుగును గాక అనగలుగుటకు సహాయం చేయయ్యా. ఈ దీన సంఘములో నుండి దైవజనుల్ని లేపయ్యా. మా యవ్వనస్తులను ఒకసారి చూడయ్యా. వారిని నీ దగ్గర నుంచి పొంది లోకానికి అప్పచెప్పుకోక, నీవిచ్చిన బహుమానాన్ని మా ఇష్టం వచ్చినట్టు వాడుకోక, నీకు సమర్పించుకోవడానికి సహాయం చేయి. ఈరోజు ఎవరితో నువ్వు మాట్లాడావో, ఎవరి హృదయాన్ని స్పందించావో, వారు ఈరోజే నీ చేతుల్లోనికి రావడానికి, నీ కౌగిల్లో చేరడానికి, నిన్ను మోసేవారిగా, నీ సువార్తను మోసేవారిగా, నీ సకల జనులకు సువార్తను అందించేవారిగా మమ్మల్ని తీర్చిదిద్దుమో. ఈ సమయంలో నీ అభిషేకం మా మీద ఉంచి నడిపించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా